ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రంపై చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో జరిగిన కార్యక్రమానికి జెన్కో ఇన్ఛార్జ్ సీఎండీ రాధాకృష్ణ, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, నల్గొండ మానవ హక్కుల వేదిక సభ్యుడు హరీందర్ సహా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ కేంద్రానికి తాము వ్యతిరేకం కాదన్న ప్రభావిత ప్రాంతాల ప్రజలు నష్టపోయిన వారికి పరిహారం, ఉపాధి కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలుష్య నియంత్రణకు జెన్కో చేపట్టే చర్యలేమిటో వివరించాలని నల్గొండ మానవ హక్కుల వేదిక సభ్యుడు హరీందర్ కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అన్ని అభ్యంతరాలను నివృత్తి చేస్తామని జెన్కో ఇన్ఛార్జ్ సీఎండీ రాధాకృష్ణ తెలిపారు. వచ్చిన బొగ్గులో రేడియో యాక్టివ్ యురేనియం ఇవి ఉంటాయి. దాని గురించి ఈ రిపోర్ట్లో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఇంత గొప్ప ప్లాంట్ లేకపోవడానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో క్లైమేట్ కాన్ఫరెన్స్లో నవంబర్ 2015లో అన్ని దేశాలు కలిసి నిర్ణయం తీసుకున్నది ఏమనంటే, అందులో మన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఉన్న అందులో ఏమన్నాడంటే, మనము ఇప్పటి నుంచి థర్మల్ పవర్ చేయొద్దు అని నిర్ణయం తీసుకుంది. కాబట్టి అమెరికా కానీ యూరోప్ కానీ అవి చేయట్లేదు. మనం ఇంకా థర్మల్ పవర్కే పోతున్నాం. అంటే సామాజిక పరిణామాలు ఏముంటాయి అనేది వాళ్ళ రిపోర్ట్లో లేనే లేదు. వేరే చోట ఒక ల్యాండ్లో పనిచేశారు, బయటకు వచ్చేసారు, వాళ్ళకి ఉపాధి లేదు. అటువంటి వాళ్ళకి కూడా మేమేం చేస్తామంటే 50% పోస్ట్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా కాంట్రాక్ట్లు అంటే మెయింటెనెన్స్, ప్లాంట్ మెయింటెనెన్స్, లాన్స్ మెయింటెనెన్స్, తర్వాత అప్ కీపింగ్, హౌస్ అప్ కీపింగ్, ఇట్లాంటి డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్లో లోకల్ ఉన్న వాళ్ళకే సాధ్యమైనంత ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము.